బ్రేకింగ్ న్యూస్ జీహెచ్ఎంసీలో వార్డుల డీలిమిటేషన్ పై మరి కాసేపట్లో ఫైనల్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నాయి బల్దియా వర్గాలు. పలు వార్డుల పేర్లు సరిహద్దుల మార్పులతో ఈ నోటిఫికేషన్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 2 రోజుల క్రితం వార్డుల డీలిమిటేషన్ పై అధ్యయనం పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది జీహెచ్ఎంసీ. వార్డుల డీలిమిటేషన్ నోటిఫికేషన్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, మరి కాసేపట్లో జీహెచ్ఎంసీకి సంబంధించిన వార్డ్ డీలిమిటేషన్ పైన ఫైనల్ నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా జీహెచ్ఎంసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే 300 వార్డులను చేస్తూ దానికి సంబంధించినటువంటి అభిప్రాయాలను, ఫిర్యాదులను జనం దగ్గర నుంచి, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి స్వీకరించిన తర్వాత దానిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది జీహెచ్ఎంసీ. దాంట్లో అనేక సర్కిళ్లకు సంబంధించినటువంటి మార్పు, అనేక వార్డులకు సంబంధించినటువంటి మార్పు, పలు పేర్లు కూడా మార్చేటువంటి అవకాశం ఉంది, సరిహద్దులు కూడా మార్చేటువంటి అవకాశం ఉంది. జనాల దగ్గర నుంచి వాళ్ళ మనోభావాలకు తగ్గట్టుగా ఆ జనాల అభిప్రాయాలు తీసుకొని ఇవి మార్చడం జరిగిందని నివేదికలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందింది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ రాత్రి 10 గంటల లోపు లేదా 11 గంటల లోపు ఖచ్చితంగా ఫైనల్ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అనేది మనకి ఆఫ్ ద రికార్డ్ లో జీహెచ్ఎంసీ అధికారుల దగ్గర నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి ఎన్ని గంటలకు విడుదల అవుతుంది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు కార్పొరేటర్ అందరూ కూడా ఈ ఫైనల్ నోటిఫికేషన్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ వార్డుల ప్రాతిపదికనే రేపు ఎంతమంది కార్పొరేటర్లు ఉంటారు, వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి వార్డు ఏ డివిజన్, ఏ కాలేజీలు వస్తాయి, ఏ బస్తీలు వస్తాయి అనేది మరి కాసేపట్లో ఫైనల్ నోటిఫికేషన్ లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఫైనల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని వార్డులకు సంబంధించినటువంటి మార్పులు జరిగాయి అనేది ఇప్పుడు అందరూ కార్పొరేటర్లు, దాదాపుగా ప్రస్తుతం ఉన్నటువంటి 150 కార్పొరేటర్లతో పాటు శివారు ప్రాంతాలకు సంబంధించినటువంటి మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో ఫైనల్ నోటిఫికేషన్ మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం ఉందని మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. మార్పులు ఏం జరగబోతున్నాయి అనేది మాత్రం కాస్త అందరినీ ఆందోళన, టెన్షన్ కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రవణ్.